ఉపవాస ప్రార్థనలు ఎప్పటి నుంచి అండి చెప్పాలా? 29 నుంచి 29వ తారీఖు నుంచి మన ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. అంటే ఈ లక్షవారం కాకుండా పై వచ్చే లక్షవారం సాయంత్రం నుంచి మళ్ళీ ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా సిద్ధపడి మరి మీతో పాటు అనేకులను తీసుకురావాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను ఆ కూడికలకి ఉపవాస ప్రార్థనలను పెట్టలా. ఉపవాస ప్రార్థన నేను ఎట్టుకుంటున్నాను, మీరు ఎవరో ఉపవాసం ఉండి రావట్లేదు. ఆ ప్రార్థనలకి ఏమని పెట్టానంటే ఆత్మీయ కూడికలని పెట్టాను. దేవునికి స్తోత్రం. ఏం కూడికలన్నీ అంటే ఏం చేయాలా? ఆత్మీయంగా సిద్ధపడి రావాలా, ఆహారాన్ని భుజించడానికి రావాలి. ఆత్మీయంగా ఆ కూడికల్లో మనం బలపరచబడాలి. ఏదైతే కోల్పోయిన ఆత్మీయత ఉందో అదంతా కూడా తిరిగి దేవుడిచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కూడికలు ఆ విధంగా పెట్టడం జరిగింది. మరి పిలువబడినటువంటి సేవకులు ఇప్పటికే మీరు పాంప్లెట్లో చూస్తుంటారు. మరి కొంతమంది దూర ప్రాంతం నుంచి, మరి అలాగే చాలా దగ్గర ప్రాంతం నుంచే సేవకులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దయచేసి మీరందరూ కూడా సిద్ధపడి వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. మరి ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు ఒక అతనికి కాలు సరిగా ఉండదు, అయినా సరే నిలబడి వాక్యం చెప్పగలిగేటువంటి సామర్థ్య దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన దినములను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాస ప్రార్థన నిమిత్తమై మరి ఎవరైతే సిద్ధపడ్డారో మీ యొక్క కానుకలు వచ్చే వారంలోపు అందించాలని కూడా ప్రభు పేట ఈ విషయాన్ని ముందుగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సమయంలో వాక్యంలోనికి వెళ్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హేబేలు కోసం మాట్లాడుకుందాం. హేబేలులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు, దానివల్ల తనను దేవుడి దగ్గర నుంచి పొందుకున్న విషయాల కోసం మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి లక్షణం హేబేలు యొక్క జీవితంలో చూసుకుంటే, హేబేలు యొక్క జీవితం చూసుకోవాలంటే ఆదాముకి పుట్టినటువంటి తర్వాత తరంలో హేబేలు కయ్యేను అన్నటువంటి అన్నదమ్ముళ్ళు పుట్టారు. దేవునికి స్తోత్రం. మనందరికీ తెలుసు. అంటే రెండవ తరానికి సంబంధించిన వాడు ఎవరు? హేబేలు. అయితే హేబేలు కయ్యేనుల అన్నదమ్ముళ్ళు. అయితే వాళ్ళ తండ్రి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాడు. ఆ బాధ్యతల క్రమేణా హేబేలు గొర్రెలు మేపుకునేవాడు, కయ్యేను పంట పొలాలను సేద్యపరిచేవాడు. చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఒకానొక దినం వచ్చేసరికి దేవుని దగ్గరికి ఇద్దరూ కూడా వాళ్ళకు వచ్చిన దాంట్లో అర్పణను దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. దేవుడు అన్నగారైనటువంటి కయ్యేను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అని ఉంటుంది బైబిల్ గ్రంథంలో. హేబేలు విషయం వచ్చేసరికి హేబేలు యొక్క అర్పణను, హేబేలును యెహోవా లక్ష్య పెట్టెను అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎప్పుడైతే దేవుడు హేబేలు యొక్క అర్పణ లక్ష్య పెట్టాడో, కయ్యేనికి ఏమొచ్చిందంటే కొంచెం కోపం వచ్చింది, ఈర్ష్య, ద్వేషము, ఇవన్నీ రావటంతో తట్టుకోలేక సహించుకోలేక హేబేలుని చంపేశాడు. హేబేలుని ఏం చేశాడండి? చంపేశాడు. చంపేసిన తర్వాత కూడా దేవుడు వచ్చి అంటాడు, కయ్యేను బాగానే ఉందయ్యా, అంతా బాగుంది, తమ్ముడేడి అని అడిగితే కయ్యేను తమ్ముడి మీద కూడా కోప్పడి అంటాడు, నేనేమన్నాడికి కాపలాగారుని అనుకుంటున్నావా, నేనేమన్నాడికి ఆడికి బాడీ గార్డ్ అనుకుంటున్నావా అని చెప్పి దేవుని మీద కూడా కొంచెం చిరాకు పడతాడు. అయితే దేవుడు అంటాడు, ఎందుకయ్యా అలా చిరాకు పడుతున్నావు, అబద్ధం ఆడుతున్నావు? ఇదిగో నీ తమ్ముడు రక్తము భూమి మీద నుంచి స్వరము తెరుచుకుని నాకేం చేస్తుంది? మొరపెడుతుంది, నాకు వినిపిస్తుంది. కాబట్టి నువ్వు నీ తమ్ముడిని చంపిన కారణంగా నువ్వు దేశదిమ్మరివై
తిరుగుదువుగాక అని దేవుడు ఏం చేశాడంటే శపించాడు. అతనికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళ జీవితాలు కూడా అదే విధంగా ఉంటాయి అన్నటువంటి విధానాన్ని దేవుడు హెచ్చించాడు. ఈ ప్రక్రియలో హేబేలు జీవితం చూసుకుంటే చాలా చిన్నది. పుట్టాడు, హేబేలు కోసం రాయబడింది, వెంటనే మరణము కూడా రాయబడింది. హేబేలు యొక్క జీవితంలో 5 అమూల్యమైనటువంటి లక్షణాలను మనం చూద్దాం. చదవబడినటువంటి లేఖనాన్ని బట్టి మొట్టమొదటిగా రాయబడిన విషయం ఏంటంటే, హేబేలుకు దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేని బట్టి అర్పణ పట్టుకెళ్ళాడంటండి? విశ్వాసాన్ని బట్టి. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తుని ఎరిగిన వారిగా పిలువబడుతున్న మనకు ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలండి? విశ్వాసం ఉండాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. చాలా జాగ్రత్తగా రండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం కలుగునుగా. విశ్వాస విషయములో స్థిరపరచబడి సంపూర్ణముగా, నిశ్చయముగా, యథార్థముగా ఎక్కడికి రావాలంటండి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనం చూసేది ఏంటంటే, మన చేతిలో బైబిల్ ఉందా? మంచి వస్త్రాలు వేసుకున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలు, దేవుడికి పట్టుకెళ్తున్నటువంటి కానుకను పట్టుకెళ్తున్నామా? చందాబియ్యం పట్టుకెళ్తున్నామా? లేదా నా కూడా ఎవరో కొన్ని తీసుకురామంటారు కదా పాస్టర్ గారు, తీసుకెళ్తున్నామా? ఇదే ఆలోచన కాదు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి నీవు నిశ్చయమైన యథార్థమైనటువంటి విశ్వాసము నీ దగ్గర ఉంచబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం లేకపోతే మనిషి విశ్వాసిగా పిలువబడుతున్నాడంటే అది ఏమాత్రం నీకు అర్హతమైనటువంటి పదము కాదు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది భక్తులు, చాలామంది దేవుణ్ణి నమ్మినటువంటి వారికి లేనిదేటో తెలుసా? విశ్వాసం. లేనిదేటండి? విశ్వాసము. బైబిల్ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఈ రీతిగా మరొక మాట రాయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసం లేకపోతేనంటండి ఎవరికి ఇష్టడై ఉండుట అసాధ్యం అంటండి? దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నీలో విశ్వాసం లేదా, నువ్వు దేవునికి ఇష్టరాలు కాదు. నీలో విశ్వాసం లేదా, నువ్వు దేవునికి ఇష్టడవు కావు. ఎందుకు దేవుడు నన్ను ఇష్టపడట్లేదు? ఎందుకు దేవుడు నన్ను నమ్మట్లేదు? ఎందుకు నా మీద దేవుడు శ్రద్ధ చూపట్లేదంటే కారణము నీలో ఏమి లేదండి? విశ్వాసము లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం లేదు? నీలో విశ్వాసం లేదు. బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వాసమైన సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. నువ్వు విశ్వాసం కలిగి ఏది అడిగితే దేవుడు అది నీకు తగిన కాలమున నీకు అనుగ్రహిస్తాడు. అదే బైబిల్ గ్రంథంలో సువార్తలో ఒక చోట రాయబడింది, ఆవగంజంత విశ్వాసం ఉంటే చాలంట, పర్వతం వెళ్ళి, కొండ వెళ్ళి, సముద్రంలో పడమన్నా ఏమవుతుందంటే అది పడుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏముంటలేదు తెలుసా? విశ్వాసం ఉండట్లేదు. పేరుకే విశ్వాసులుగా పిలువబడుతున్నాం, కానీ మనలో లేనిదేంటి? విశ్వాసం. నేను వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పను, లేదంటే నీ రోగము తగ్గించే వారి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పను, కానీ మొట్టమొదటిగా అన్నిటికన్నా ముందు నీకు ఉండవలసిన విశ్వాసం ఏంటంటే దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఏదన్నా బలహీనత రావచ్చు, కానీ దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ బలహీనతను యేసుక్రీస్తు వారు స్వస్థపరిచారు. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి సేవకులు స్వస్థపరిచారు. కారణము వాళ్ళ దగ్గర వరం ఉండి కాదు, పొందుకునే అతని దగ్గర ఏముందండి? విశ్వాసం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొందుకునే అతని దగ్గర ఏముంది? విశ్వాసం. నువ్వు ఏది పొందుకోవాలన్నా నీ జీవితంలో నీకు ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసం ఉండాలి. నీకేముండాలా? విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఎప్పటికైనా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు.
విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. యాకోబు అంటున్నాడు, ఆ మాటని ఇంకా హైలైట్ చేశాడు విశ్వాసాన్ని కోసం చెప్తూ, విశ్వాసంతో పాటు ఏముండాలంట? క్రియలు ఉండాలంట. దేవునికి స్తోత్ర. విశ్వాసంతో పాటు ఏముండాలా? నాకు యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి, ప్రార్థన చేయమండి. యేసుప్రభు అంటే చాలా ఇష్టం అండి, మందిరానికి వెళ్ళమండి. యేసుప్రభు అంటే అయ్యి బాబాయ్ చాలా నమ్మకం అండి, చాలా గొప్ప దేవుడు, పాట పాడవండి. యేసుప్రభు అంటే నాకు చాలా నమ్మకం అండి, వాక్యం చదవమండి. విశ్వాసం తగిన క్రియలు అవుతాయి అవి. యాకోబు అందుకే చెప్తున్నాడు, నీలో విశ్వాసం ఉందని చెప్తున్నావా, క్రియలలో అది కనిపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నీకు దేవుడు అంటే విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం కలిగి, యథార్థము కలిగి, దేవుని ఎదుట మోకరించి కన్నీరు విరిచి నువ్వు ప్రార్థన చేయగలగాల. లేకపోతే నీకేమి లేనట్టు? విశ్వాసం లేనట్టు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఒక స్వస్థత కోసం వచ్చినప్పుడు యేసుప్రభు ఎలా అన్నాడు? ప్రియమైన దేవుడు ఏమన్నాడు తెలుసా? కుక్కలదు తీసి పిల్లలకు వేయుటకు న్యాయమా? అది న్యాయమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట అన్నాడు? అదే కదా ప్రశ్న. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎందుకు కుక్కలతో పోల్చాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 వివరాలు ఇస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు కుక్కలతో పోల్చాడు అని ఆలోచిస్తే, వచ్చిన ఆమె ఇశ్రాయేలుకు సంబంధించిన ఆవిడ కాదు. కొంచెం చరిత్ర వివరిస్తాను. ఇశ్రాయేలుకు సంబంధించిన ఆవిడ కాదు. ఒక అన్యురాలు దేవుని దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంది, నా కుమార్తె చాలా బలహీనంగా ఉందా, నువ్వేం చేయాలి? ఇప్పుడు స్వస్థపరచాలి. ఒకటి, దేవుడు ఆమె విశ్వాసాన్ని చూడాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? విశ్వాసాన్ని చూడాలనుకుని దేంతో పోల్చాడు? కుక్కలతో పోల్చాడు. రెండవది, ఆమె అన్యురాలు కదా, ఆమె విశ్వాసంలో ఎంత నమ్మకము, భక్తి, ఎంత వరకు యేసు ప్రభు దగ్గర ఆమె ఉంటుంది, ప్రాధేయపడుతుంది అన్నటువంటి భక్తిని చూడాలనుకున్నాడు. రెండవది, అందుకే ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆవిడేమన్నదంటే, అవును నాయనా, నువ్వు చెప్పింది కరెక్టే, పిల్లల దగ్గర తీసుకుని కుక్కలకు పెట్టడం న్యాయము కాదు, కానీ బల్ల మీద నుంచి పడిపోయినవి కుక్కలు తినటంలో న్యాయమే కదా. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు ఆశీర్వాదాలు పొందుకునేవారు ఎవరైనా సరే విశ్వాసము కలిగి అలా ఎదురుచూడు, నిజంగా కుక్కలాగే విశ్వాసం కలిగి ఎదురుచూడు, దేవుని కార్యాలని జీవితంలో చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఆమెను ఏమన్నాడు తెలుసా? తల్లి, నీ విశ్వాసము నీ కుమార్తెను స్వస్థపరచు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన విశ్వాసం ఏదైతే నువ్వు కలిగి ఉంటున్నావో, విశ్వాసం కలిగి ఏదైతే నువ్వు జీవిస్తున్నావో, అది నీ ప్రతి పరిస్థితులను మారుస్తుంది, నీ ప్రతి రోగములను కూడా ఏం చేస్తుంది అంటే అది లయపరుస్తూ ఉంటుంది. ఈరోజు మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే విశ్వాసము కలిగి జీవించాలి. చెప్పండి, ఏం లక్షణం ఉండాలి? విశ్వాసం. హేబేలు కోసం అదే చెప్పబడింది. హేబేలు అంట విశ్వాసమును బట్టి, దేని బట్టి అర్పణట్టుకెళ్ళాడు? తనకున్న నమ్మకాన్ని బట్టి, దేవుని పట్ల తనకున్న విశ్వాసాన్ని బట్టి, దేవుని పట్ల తనకున్నటువంటి యథార్థత, ఖచ్చిత, నిత్యమైనటువంటి విశ్వాసమును బట్టి ఏం చేశాడంటే అర్పణను దేవుని సన్నిధి తీసుకువెళ్ళాడు. ఈరోజు విశ్వాసం లేనటువంటి భక్తి చేస్తున్నామేమో, దేవుడు ఏమాత్రం కూడా నీ భక్తిని అంగీకరించడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఏమాత్రం కూడా నీ భక్తిని ఏం చేయడు? అంగీకరించడు. దేవుడు ఏమాత్రం నీ భక్తిని ఒప్పుకోడు. విశ్వాసంతో నువ్వేం చేయాలంటే నీ భక్తిని కొనసాగించాలి. హేబేలు దగ్గర ఉన్నటువంటి మరొక 2 లక్షణం, మళ్ళీ అదే హేబేలు రాసిన పత్రిక 11:4 చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలిని దేవునికి అర్పించను. దేవునికి స్తోత్రం కలుగుగా. రెండవది ఏం పట్టుకెళ్ళాడంటండి? శ్రేష్టమైనది. దేవుడికి నువ్వు ఏది ఇచ్చిన ఎటువంటిది ఇవ్వాలో తెలుసా?
శ్రేష్టమైనది ఇవ్వాలి. దేవుడికి నువ్వు ఏది ఇచ్చినటువంటిది ఇవ్వాలి? శ్రేష్టమైనది ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి. దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇవ్వాలా? మంచిది ఇవ్వాలి, శ్రేష్టమైన ఇవ్వాలి నువ్వు. ఎందుకంటే యాకోబు రాస్తున్నటువంటి పత్రికలు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో శ్రేష్టమైన ప్రతి ఇవి జ్యోతిర్మయమైనటువంటి తండ్రి దగ్గర నుంచి మీకు ఏం చేయబడ్డాయి? అనుగ్రహించబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏ ఈవులు అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చేవి శ్రేష్టమైన ఈవులు. కేవలం మనం అనుగ్రహించబడినవే శ్రేష్టమైనవి కాదు. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, ఆకాశ పక్షులు చూడండి, అవి వెత్తవు, కోయవు, కోట్లలో దాచుకోవు, మనుషుల్లారా వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీ జీవితాలను దేవుడు శ్రేష్టంగా ఉంచలేదా? కయ్యేను అట్టుకెళ్ళాడు అర్పణ, హేబేలు కూడా అట్టుకెళ్ళాడు. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి గల కారణాలు 2 ఉన్నాయి. ఒకటి, హృదయముతో విశ్వాసంతో పట్టుకెళ్ళాడు. రెండవది, శ్రేష్టమైనది పట్టుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం. రెండవది ఏం పట్టుకెళ్ళాడండి? శ్రేష్టమైన అర్పణ పట్టుకెళ్ళాడు. మీకు మాట చెప్పనా, నా దగ్గర కొన్ని కాగితాలు ఉంటాయి, ఎప్పుడన్నా సందర్భం వద్ద చూపిస్తానులేండి. మీరు వేసే కానుకలు కాగితాలే. బయట 2-3 షాపుల్లో మారకపోతే దాసాను పదిలింగా, ఎప్పటికన్నా చూపిద్దాం మీకు. కనీసం ఒక 1000 రూపాయలు అవుతాయి, మీ చేతికి ఇచ్చి ఖర్చు పెట్టేద్దాం, అప్పుడు ఎలా ఉంటుందో చూద్దామని దాశాను. దేవునికి స్తోత్రం కలిగినగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించు. ఇప్పటికి అవి 150 రూపాయలు దాటే ఉంటాయి అంతే. ఆ కాగితం చాలా జాగ్రత్తగా గమనించండి. ఉత్తనే నేను అవన్నీ ఓ పక్కనట్లా 4-5 షాపులకి పట్టుకెళ్ళి, అంటే ఇక్కడ అన్న ఇది వద్దు తీసేసుకో అని వెనక్కి ఇచ్చేస్తే జోబులు పెట్టుకుని, మళ్ళీ ఇంకో కొట్టుగడికి వెళ్ళి అక్కడ వద్దంటే వెనక్కి ఇచ్చేసి జోబులు, అలా 4-5 సార్లు తిరిగేసిందంటే కాగితం ఒక దాంట్లో పడిపోద్ది మాట. అలా బెజ్జలు ఎడిపోని, కాలిపోని, చిరిగిపోని, బాగా నలిగిపోని. ఒక కాగితం అయితే 10 కాగితం అర్థం కావట్లేదు, తెల్ల కాగితం అర్థం కావట్లేదు. అలా కాగితాలు ఉన్నాయి. మీరు మీ స్థాయిని బట్టి ఏం చేస్తారు? దేవునికి కానుకేస్తూ ఉంటారు. కానీ నేను అంటాను, ఆ వేసేటువంటి ఆ నీ స్థాయిలోనే శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వటం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగుగా. శ్రేష్టమైన దేవునికి ఇవ్వాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకే పనికిరాని దేవుడి దగ్గరికి ఎట్టుకెళ్తే ముష్టేస్తున్నట్ట, కానుకిస్తున్నట్ట? చెప్పండి, ఏమేస్తున్నట్టు? అంతే కదా. పేదవాళ్ళకు కూడా చిరిగిపోయిన కాగితాలు వేయకూడదు. చాలామంది పేదలను దేవుడు కనికరించమని చెప్తే పక్కన పెడతారు నలిగిపోయిన కాగితం, చిరిగిపోయిన కాగితం. ఇంటికి వచ్చినప్పుడు ఆ కాగితం మరి పట్టుకెళ్ళి ఎత్తదిమే. గుర్తుపెట్టుకో, అదే కాగితాలు బతుకైపోద్ది నీది. నీకు మారింది ఆడేం కడుపు నింపుకుంటుంది, ఆడికి ఇచ్చేసావు 10 రూపాయల కాగితం. దేవునికి ఇచ్చేటప్పుడు ఏదైనా సరే శ్రేష్టకరమైనది నువ్వేం చేయాలంటే పట్టుకెళ్ళి దేవునికి ఇవ్వాలి. ఎప్పుడు నువ్వు శ్రేష్టమైనది ఇవ్వగలుగుతావు తెలుసా? నీలో విశ్వాసం ఉన్నప్పుడు. నీలో ఏమున్నప్పుడు ఇవ్వగలవు? విశ్వాసం. ప్రభుకి ఇది పట్టుకెళ్తున్నానంటే నా అర్పణ దేవుడు అంగీకరిస్తాడన్న విశ్వాసం ఉండాలి నీకు. పట్టుకొచ్చి ఇక్కడ పుచ్చుకుంటూ ఉంటారు, ఏరా చిన్న, ఏరా పెద్దోడా, ఏరా అమ్మాయి, ఇదిగో తల్లి, ఈరా నాన్న. అది కాదు, నీ కానుక నువ్వు శ్రేష్టముగా దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. నువ్వు హృదయపూర్వకంగా పట్టుకొచ్చేది దేవుడు అంగీకరించుకొని ఉంటాడా? అట్టి హృదయపూర్వకం నీ పరిస్థితి బాగోక 10 పైసలే పట్టుకొచ్చి చెల్లకపోయినా దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కారణం ఏంటంటే నీ పరిస్థితుల్లో దేవుడు నువ్వు ఏది ఇవ్వాలనుకుంటున్నావో అది అంగీకరించే విధముగా దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డల సువార్తల్లో రాయబడుతూ ఉంది, యేసుప్రభువు వారంట అందరూ కానుకలు వేసే చోట కూర్చుని చూస్తున్నాడంట. దేన్ని? కానుకలు పెట్టి. దేన్ని చూస్తున్నాడంట? కానుక పెట్టి. ఒక విధవరాలు వచ్చింది, వణుకుపోతూ వచ్చింది, 2 కాసులు వేసింది. కానీ దానికోసం ఏం చెప్పింది తెలుసా? ఆమె జీవనం అంతా వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బరబ్బా దేవుడు వాక్యం ప్రేరేపించబడి అనుకున్నాడా, ఈ జీవితం అనవసరం, నాకు ఈ లోకంలో జీవించేంత ఆస్తి సంపాదించుకుని అనవసరం, ఆస్తిని అంతా అమ్మేసి దేవుడికి ఇచ్చేసాడు, దేవుడి పరిచర్య కొరకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. శ్రేష్టమైన అర్పణ కేవలం ఒక అర్పణ అర్పించే దగ్గర కాదు శ్రేష్టమైన ఉండటం. నువ్వు పాట పాడిన శ్రేష్టమైన పాట పాడాలా. నువ్వు పాట పాడితే దేవుడు అది అర్పణగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా.
దావీదు గారు అంటాడు కదా, స్తుతు ధూపార్చన చేయాలంట దేవునికి. ప్రార్థన ధూపం వల్లే దేవుని దగ్గరికి చేర్చబడాలి. నువ్వు పాడుతున్న పాటలో ఉన్నటువంటి స్తుతులు దేవునికి ధూపం వల్లే చేర్చబడాలి. అంగీకరించాలి ఆయన. నువ్వు పాడిన పాట అయినా, చదివిన వాక్యమైనా, చేసిన ఆరాధన అయినా, కన్నీరు కార్చిన కన్నీరైనా దేవుడు అంగీకరించకపోతే అది శ్రేష్టమైనది కాదు. అది శ్రేష్టమైనది కాదు. దేవుని దగ్గరికి నువ్వు ఏది తెచ్చినా కూడా చెప్తున్నాను, శ్రేష్టమైనవి తేవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొన్ననే చిన్న కార్యక్రమం ఉందో చోటకి వెళ్ళినప్పుడు ఒక తమ్ముడు నాకు బాగా తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్ళి అయ్యి బహుశా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుద్దేమో. అనుకోకుండా కలిసి కార్యక్రమం పక్కనే కదా అని చెప్పి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను లోపల. ఫంక్షన్కి వెళ్ళకముందు భోజనానికి వెళ్ళకముందు కూర్చుని బాగున్నావు నాన్న అన్నాను. నీ వచ్చావు, బాగున్నావు, ఏంటి ఇంటికాడ ఉన్నా, ఎప్పుడు డ్యూటీ ఒకరు వెళ్ళిపోతావు కదా ఇంటికాడ ఉన్నా. అలా ఆవిడ వచ్చి అంటుంది, అన్నయ్య గారు మీ తమ్ముడికి పెద్ద కష్టం వచ్చి తీరిపోయింది అన్నాను. ఏం వచ్చింది వెళ్ళాను. ఏం లేదండి, మా దొడ్లో అట్టుపలికెళ్ళి కాసిందండి. ఏం కాసిందంట చెప్పాలి అందరూ. ఏం కాసింది? అట్టుపలికెళ్ళి కాసిందంట. కాస్తే ఫస్ట్ కాసింది ఎవరికి ఇవ్వాలా? మొక్కేసుకున్నాడు, పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. పట్టుకెళ్ళి ఏం చేశాడు? ఇచ్చేసాడు. ఇచ్చిన వెళ్ళి 2-3 నెలలకి 4 గెలలు ఒకేసారి వస్తున్నాయంట. ఎన్ని వచ్చినాయి? 4 గెలలు. మళ్ళీ అనుకున్నాడంట, ఒక గెల ఎత్తే దేవుడు ఎన్ని ఇచ్చేసాడు? నాకు 4 ఇచ్చేసాడు. ఈసారి ఏం చేయాలంటే ఈ 4 గెలలో ప్రథమ ఫలాలను ఏం చేయాలా? దేవుడికి ఇచ్చేయాలనుకున్నాడంట. 4 గెలలో ఏమివ్వాలి ఇప్పుడు? ప్రథమ ఫలాలు. మరి అటుపల్లిలో ప్రథమ ఫలం ఎక్కడ తెస్తారు చెప్పండి మీరు? మాట్లాడరా? అటుపల్లిలో ప్రథమ ఫలం ఎక్కడ తెస్తారు? పువ్వు పూసిన తర్వాత మొదట వచ్చే మొవ్వ ఏదైతే ఉంటుందో అదేమవుతుంది? ప్రథమ ఫలం అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది? గెలకి కింద భాగానే ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? బాగా పై భాగానే ఉంటుంది. అవునా? బాగా పై భాగానే ఉంటుంది. అంటే ఇప్పుడు కిందే ఉంటుంది నాకు తెలిసి. గెల కట్టిన తర్వాత కింద భాగమే ప్రథమ ఫలం అవుతుంది. ఓకే, కిందదే. పోలే పైన అనుకున్న వాళ్ళు పైన అనుకోండి, కింద అనుకున్న వాళ్ళు కింద అనుకోండి. అయితే చాలా జాగ్రత్తగా ఉంది. నాకు తెలిసి కింద భాగమే. మొదట కింద మువ్వ పూసేది కిందే వస్తుంది. ఈ కింద భాగం ఏదైతే ఉంటుందో ప్రథమ ఫలం, ఈ మువ్వ అలా పెరుగుతూ పై భాగం అట్టుపళ్ళు వస్తూ ఉంటాయి. ఈ పైది ఏదైతే కిందది ఏదైతే ఉందో ప్రథమ ఫలం, ఈ 4 గెలలు పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంకా మొగ్గలేదు, కొంచెం పచ్చిగా ఉన్నాయి. అనుకున్నాడంట, ప్రథమ ఫలాలు అన్నిటికెళ్ళి ఆదివారం దేవుని సన్నిధికి ఇచ్చేస్తాను అన్నాడంట. ఏమన్నాడు? ప్రథమ ఫలాలు అన్నిటికెళ్ళి దేవునికి ఇచ్చేస్తాను అన్నాడు. ఇందుకే ఈ 4 గెలలో ఒక గెల చక్కెరకేళి గెల. 4 గెలలు ఒక గెల ఏంటండి? చక్కెరకేళి గెల. అయితే వాళ్ళ కూతురు వచ్చి అడిగిందంట, డాడీ ప్రథమ ఫలం దేవుడికి ఇచ్చేద్దాం, సరే మిగతా గెలలు ఏం చేస్తామని అడిగారంట. చక్కెరకేళి గెల మనం ఉంచుకుని మన ఇంట్లో వాళ్ళకి మన చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెడదాం, మిగతా 3 గెలలు అమ్మేద్దాం, మన వ్యాపార నిమిత్తం కాకపోయినా దేవుడు ఇచ్చిన కనుక ఏదో దొడ్లో పని కదా, ప్రథమ ఫలం ముందు దేవుడికి ఇచ్చేసి మిగతా ఏం చేద్దాం? ఇచ్చేద్దాం అన్నాడు. మంచిదే, పోలే 3 గెలలు ఇచ్చేసిన ఒక గెల ఏం చేస్తున్నాడు? చుట్టూని అది శ్రేష్టమైన పండు చక్కెరకేళి పంచి పెడతాడు. ఈయనకి అట్టుపల్లి అంటే ఇష్టం అంట. ఎందుకని? అటుపల్లి అంటే ఏంటి? ఇష్టం అంట. ఈ చక్కెరకేళి గెల ఏదైతే ఉందో తీసుకుని మంచం పక్కన పెట్టుకున్నాడు. పక్కన పెట్టుకుని పైనుంచి ఒక్కో పండు తినడం మొదలెట్టాడు. ఏం చేయడం మొదలెట్టాడు? ప్రథమ ఫలం ఎక్కడ ఉంది? ఎందుకని ఇప్పుడు అలా ఆవిడొచ్చి అన్నదంట, తినేస్తున్నారండి మంచిదే, కానీ ఇది లోపల మాగిపోద్ది కదా, కోసేసి అన్నామంటే పట్టుకెళ్ళి పాస్టమ్ గారికి ఇచ్చేస్తాను ముందు, వాళ్ళన్నా తింటారు కదంట. అబ్బాయి తక్కువ దూరం పెట్టి 4-5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు అవసరం ఏంటి? ఎంత రేపు కాక ఎల్లుండు ఎలాగ ఉపాస ప్రార్థనకి వెళ్తావు నువ్వు, అప్పుడు ఇచ్చేద్దికి వెళ్ళినాయి, అప్పటికి ఇంకా కరెక్ట్గా ఉంటాయి అని అన్నాడు. అలాగా యజమానులు మాట్లాడుకుని ఆవిడ సైలెంట్ అయిపోయింది. ఒక 2 హస్తాలు తినేసాడంట. ఎన్ని హస్తాలు? మిగతా పంచి పెడతానన్నాడు కదా, పంచి పెట్టేశాడంట. ఇంకా 4 హస్తాలు ఉన్నాయంట ప్రథమ ఫలం హస్తంతో కలిపి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఈ లోపల కడుపులో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వడకెట్టేస్తుందంట. ఎందుకని? కూర్చుని శుభ్రంగా పడుకుంది నేహడిన, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వడకెట్టేస్తుందంట.
కానీ మనసులో పక్క అనిపిస్తుందండి, ప్రభు ఇంకా పదం ఫలాలు అట్టుకెళ్ళలేదని ఏంటి పరీక్షిస్తున్నావా అని అంటున్నాడంట. అన్నా సరే, అయినా సరే ఇంకా అలాగే ఓర్చుకొని రేపు కాకెళ్ళుండి అట్టుకెళ్దాం, రేపు కాకెళ్ళుండి అట్టుకెళ్దాం అంటే డాక్టర్ గారు ఇంజక్షన్ చేసేంత పరిస్థితి తీసి తెచ్చుకున్నాడంట. అప్పుడు అనుకున్నాడంట, ప్రభు ఇంక ఈ 3 కూడా అమ్మడం, ఇంక ఈ కూడా తిన్నాం, ఎన్నుంటే అన్నీ పట్టుకెళ్ళిపోయి నీ సన్నిధికి ఇచ్చేతను అన్నాడంట. దేవునికి స్తోత్రం. అన్న 2వ రోజు పొద్దునకి జాయిగా అన్నీ సర్దుకున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కథ ఎందుకు చెప్పారంటే, నేనన్నాను రండి అందరూ కలిసి భోజనంకి వెళ్దామంటే ఆయన రావట్లేదండి అన్నది అలా ఆవిడ. ఏమంటే అప్పుడు కడుపు కొంచెం ఇబ్బందిగా ఉందండి అని చెప్పి ఈ కథ చెప్పుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైనవి దేవునికి పట్టుకెళ్ళాల్సిన ఏంటండి? శ్రేష్టమైనవి. నువ్వు పళ్ళే పట్టుకెళ్తావో, నీ దగ్గర ఉన్నటువంటి ఏది ఉంటే అది నీ స్థితిని బట్టి దేవుడికి శ్రేష్టమైనది పట్టుకెళ్ళు. ఖచ్చితంగా దేవుడు ప్రతిదీ నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థితికి మించి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇవ్వాలన్నా నీకు ఆశను నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు నువ్వు ఖచ్చితంగా పట్టుకెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ నీ స్థితిలో ఉన్నదే శ్రేష్టమైనది దేవుని దగ్గరికి పట్టుకెళ్ళకపోతే మాత్రము అది చాలా తప్పు. ఈరోజు హేబేలు కయ్యేను కన్నా శ్రేష్టమైన బలి అర్పణను దేవుని దగ్గరికి సమర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. 3వ లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. శ్రేష్టమైన బలి తర్వాత నుంచి చదవండి వాక్యం. దేవుడు అతని అర్పణ గూర్చి ఏమిచ్చాడంటని? సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. 3వ లక్షణం ఏంటో తెలుసా? సాక్ష్యము పొందే లక్షణం ఉంది. ఏం పొందే లక్షణం ఉందండి? చెప్పాలి అందరూ కూడా. ఏం పొందే లక్షణం ఉంది హేబేల్ దగ్గర? సాక్ష్యము పొందే లక్షణం ఉంది. ఈరోజు నీ పరిస్థితులు బట్టి దేవుని సన్నిధికి వచ్చినటువంటి నీవు దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యము పొందినటువంటి వ్యక్తిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. దేవుని ఎదుట, ప్రజల ఎదుట దేవుని విషయంలో గొప్ప సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే నువ్వు ఎదుటి వారిని క్రీస్తు దగ్గరికి నువ్వేం చేయలేవంటే నడిపించలేవు. ఎదుటి వారిని క్రీస్తు దగ్గరికి ఏం చేయలేవు? నడిపించలేవు. నీ జీవితంలో నువ్వు ఏ భక్తి అయితే చేస్తే పరిస్థితులు మార్చబడ్డాయో, నువ్వు ఏ ప్రార్థన చేస్తే నీ ప్రతి రుణములు తీర్చబడ్డాయో, ఏ మొరపడితే నువ్వు ఆ మొరను బట్టి దేవుడు నీకు స్వస్థత కార్యాలు చేశాడో, ఇవన్నీ కూడా అన్యజనులు ఎదుట ఏం చేయాలంటే నీ దేవుడి నామం కనపరచబడిన రీతిగా సాక్ష్యము చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాక్ష్యం ఉండాలి నీ జీవితంలో. దేవుడు నీకు అమ్మాయిలు చేశాడని సాక్ష్యం చెప్పాలి. అందుకే సాక్ష్యాలకు సమయం ఎత్తడం, కానీ కొంతమంది ఆ సాక్ష్యాల సమయంలో సోది ఎక్కువైపోతుంది. నేను అందుకే అంటాను, పదే అంటున్నందుకు నా దగ్గర కంప్లైంట్ కూడా వచ్చింది, సోది అంటున్నారని. మా మాటలు సోదులు అనిపిస్తుంది చిన్న పాస్టర్ గారికి అంటున్నారంట. ఏమో అన్నవాళ్ళు దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సోది అనిపించినా నువ్వు బస్సు ఎక్కి దిగి అన్నీ వేస్ట్ కదా. నా ప్రయాణం అంతట్లో దేవుడు కాచి భద్రపరచాడు. ఎంత అమూల్యం ఉంది ఆ మాట. లేదంటే మా ఇంటికి గ్యాస్ పేలిపోయే పరిస్థితి అన్ని దేవుడు పేలకుండా ఆఫ్ చేశాడు, సరిపోయింది కదా. నేను ఆన్ చేశానండి, దానికి ఎన్ని సెంటీమీటర్లోనే పెట్టానండి, ఎంత దూరంలో అయ్యే అనవసరం. దేవుడు నిన్ను కాచి భద్రపరిచాడా? నువ్వు చెప్పాల్సినటువంటి కార్యం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాక్ష్యము కలిగి జీవించాలి నీ జీవితంలో. ఏ సాక్ష్యం లేకపోయినా లెగిసి, ప్రవ్వా ఇదిగోదండి దేవుడు గత వారం నుంచి ఈ వారం వరకు కూడా నన్ను ఏం చేశాడు? సజీవుడిగా కాచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతే అమూల్యమైన సాక్ష్యం అది. అమూల్యమైన సాక్ష్యం. నీ బలహీనత ఏదైనా, నీ ఇబ్బంది ఏదైనా, నీ కరువు ఏదైనా దేవుడు నిన్ను పోషించాడు. ఏమండి, దేవుడు నన్ను పోషించాడు. గొప్ప సాక్ష్యం అది. గొప్ప సాక్ష్యం. నీ జీవితంలో సాక్ష్యం కలిగి జీవించాలి. హేబేలు తెచ్చిన అర్పణకు దేవుడు ఏమిస్తున్నాడండి? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. నువ్వు చదివిన వాక్యానికి దేవుడు సాక్ష్యం ఇవ్వాలా. నువ్వు పాడి స్తుతించి ఆరాధన చేస్తే దేవుడు ఆరాధనకు సాక్ష్యము ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత దేవుడు నిన్ను ఉంచబెట్టి, రండి రాహేలమ్మ గారు, ఇదిగో అప్పుడు చక్కటి పాట పాడారు అని పరలోక రాజ్యంలో సాక్ష్యం ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి?
అనేక మంది పెద్దల ముందు, పరిశుద్ధుల ముందు దేవుడు సాక్ష్యం ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ బ్రతుకు నువ్వు భూలోకంలో సంపాదించుకోవాలి. ఆ భక్తిని భూలోకంలో నువ్వు కాపాడుకోగలగాలి. జీవ గ్రంథంలో పేరులు లెక్కించబడితే నువ్వు సాక్ష్యము కలిగి ఉన్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చిన్ని చిన్ని సాక్ష్యాలే మీరేం చేస్తున్నారంటే నిర్లక్ష్యపరుస్తూ ఉన్నారు. ఇందాక అయ్యగారు పలానా వ్యక్తి కోసం సాక్ష్యం చెప్పారు. ఎందుకు చెప్పారు ఆ సాక్ష్యం? ఆ వ్యక్తి మార్చబడ్డాడు, తను కూడిక పెట్టుకునేటువంటి పరిస్థితికి తేబడ్డాడంటే ఎంత మార్పు అతనిలో వచ్చింది. ఈరోజు అటువంటి మార్పు నీకు కలగలేదా? చాలామంది మన సంఘంలో మీలో చాలామంది అనారోగ్యం ద్వారా మార్చబడిన వాళ్ళు ఉన్నారు, రుణాల ద్వారా మార్చబడిన వాళ్ళు ఉన్నారు, పరిస్థితుల రీత్యా ఎక్కువ మార్చబడిన వాళ్ళు ఉన్నారు. మీరెందుకు సాక్ష్యాలు చెప్పరు? మీ సాక్ష్యాలు అన్యజనులకి. ఇక్కడ 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 టైం ఎత్తే మాత్రం మైకుల్లో ఏం చేస్తారో ఉదరగొట్టేస్తారు. సాక్ష్యాలు చెప్పినప్పుడు మంచి బలే చెప్పేస్తారు. పొరపాటున ఏదైనా కూటంలో సాక్ష్యం చెప్పమంటే మీకు రాదు. ఈసారి చెప్తున్నాను, ఎవరిని ఎప్పుడు ఎక్కడ చెప్పమంటానో తెలియదు, సాక్ష్యం చెప్పమంటాను. చెప్పలేని వరకు సంఘంలో సాక్ష్యం చెప్పే అర్హత ఉండదు. ఇంకా భలే ఉంది కదా రూలు. సంఘంలో చెప్పకూడదు. ఇంకా నువ్వు బయట సాక్షిగా వాడబడలేనప్పుడు సంఘంలో ఎందుకు? ఇంకా నీ సాక్ష్యము గమ్ముని అన్యజనులను దేవుని దగ్గరికి నడిపించే విధముగా ఉండాలి, ఎదుటి వారిని రక్షించే విధముగా ఉండాలి. హేబేలు యొక్క సాక్ష్యము మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే హేబేలు పట్టుకెళ్ళినటువంటి అర్పణ ఎంత గొప్పదై ఉంటే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఒకసారి ఆలోచించు. హేబేలు యొక్క విశ్వాసము ఎంత గొప్పదైతే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఒకసారి ఆలోచించు. ఈరోజు అటువంటి సాక్ష్యము మనం దేవుని ఎదుట నిలబెట్టుకోగలుగుతున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ లక్షణము 4వ అధ్యాయము 4వ వచనంలో చూడండి. 4వ లక్షణము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తొలుచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా, చాలా జాగ్రత్తగా వినండి. యెహోవా, వినండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు గట్టిగా చెప్దామా? హల్లెలూయా. యెహోవా ఏం లక్ష్య పెట్టాడంటండి? హేబేలును అర్పణను హేబేలును ఏం చేశాడంట? లక్ష్య పెట్టాడు. దేవుడి దగ్గర తను పొందుకున్న 4వ లక్షణం ఏంటో తెలుసా? గుర్తింపు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం పొందుకున్నాడండి? గుర్తింపు. ఈరోజు చాలామంది దేవునికి ఎంతో భక్తి చేస్తాం, కానీ నేను అంటున్నాను, అంత భక్తిలో దేవుడు నిన్ను గుర్తించాడా? దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడా నువ్వు చేసే భక్తిలో? ఎలా తెలుస్తుంది గారు దేవుడు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడు? దేవుడు కార్యాలు జరిగిస్తాడని గుర్తుపెట్టుకుంటే దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నువ్వు స్వస్థపరచబడ్డావంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు బాగుపరచబడ్డావంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు రుణముల్లో అయినా సరే పోషించబడుతున్నావు అంటే దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. ఎంత బాధలో నలిగిపోయినాను, ఎంత ఇబ్బందులో సొమ్మసిల్లిపోయినాను, ఇంకా దేవుడు నిన్ను బ్రతికింపజేస్తున్నాడంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడు. సువార్తలో జక్కైన ఎవరు గుర్తుపెట్టుకోలేదు. వచ్చాడు రా బాబు డబ్బులు వసూలు అనే చూసేవారు, కానీ నా యేసయ్య గుర్తుపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎలా ఉంటాడో గొప్పవాడంట అని చూడడానికి వెళ్ళిన జీవితాన్ని దేవుడు మార్చేసి భుజం మీద చేయవేసి నేడు ఇతడు కూడా అబ్రహాము యొక్క కుమారుడే. ఎంతలా గుర్తుపెట్టుకున్నాడు నా దేవుడు. ఈరోజు మనం గమనించాలి, మనం చేసే భక్తిని బట్టి, మనకున్న ఆశను బట్టి దేవుడు మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. ఇదిగో నా కుమార్తె, ఇదిగో నా కుమారుడు అని గుర్తుపెట్టుకోగలగాల. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది చాలా భక్తి చేస్తున్నాం, కానీ అది దేవుడు లక్ష్య పెట్టలేని భక్తిగా ఉంటే వ్యర్థం. అది దేవునికి స్తోత్రం కలుగుగా.
యోబు గొప్ప భక్తి చేశాడండి. అందుకే కదా యోబును గుర్తు పెట్టుకుని ఎంతైతే కోల్పోయాడో అంతకు 2 ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రాయబడిన విషయం ఏంటంటే 2 ఆశీర్వాదం ఇచ్చాడంట. ఎంత ఇచ్చాడండి? 2. దేవుడు గుర్తు పెట్టుకుంటే నీ పట్ల కార్యాలు అలా జరుగుతాయి. దేవునికి స్తోత్ర. దేవుడు గుర్తు పెట్టుకుంటే నీ మధ్యన అద్భుతాలు అలా జరుగుతాయి. దేవునికి స్తోత్ర. ఈరోజు దేవుడు గుర్తు పెట్టుకుని, దేవుడు లక్ష్య పెట్టుకునేటువంటి భక్తి నువ్వు చేయాలా. కారణము దేనితో దేవుడు గుర్తు పెట్టుకున్నాడు తెలుసా? అయ్యో, ప్రథమ ఫలాన్ని, తొలిచూరు పుట్టినటువంటి దాన్ని తీసుకొచ్చేసాడు అని చెప్పి దేవుడు గుర్తు పెట్టుకోవాలా. తెచ్చినటువంటి హృదయాన్ని గుర్తు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు నువ్వెంత ప్రియమైన దేవుని గొప్ప అర్పణ దేవునికి ఇచ్చిన దేవుడు గుర్తుపెట్టుకోడు. కన్నీరు కార్చి దేవుని ఎదుట నిజముగా మొరపెట్టు. దేవుడు అట్టి కన్నీళ్ళ అర్పణను దేవుడికి నిజంగా కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమైనటువంటి బలి యాగము. ఏ హృదయం అయితే విరిగిపోయి దేవుని సన్నిధికి వస్తావో దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకో. ఎంత కన్నీరు కారుస్తావో ఆ కన్నీళ్ళు ఎప్పటికీ కూడా దేవుడు వాటిని ఏం చేస్తానంటే ఆనంద బాష్పాలుగా మారుస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం చదవండి. ఇంచుమించు 12 సార్లు ఇశ్రాయేలు యొక్క జీవితము ప్రియమైన దేవుని బిడ్డలారా శోధనలోకి వెళ్ళిపోవడం, తిరిగి రావటం, శోధనలోకి వెళ్ళిపోవడం, తిరిగి రావటం, శోధనలోకి వెళ్ళిపోవడం, తిరిగి రావటం. కానీ వాళ్ళు మరో పెడితే మాత్రం దేవుడు వాళ్ళకి ప్రార్థన జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటండి? వాళ్ళని దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా హేబేలు అర్పణను, హేబేలును దేవుడు ఏం చేశాడంట? లక్ష్య పెట్టాడు. ఈరోజు నువ్వు పాట పాడావంటే దేవుడు లక్ష్య పెట్టాలి. ఆ పాట ప్రియమైన ఇక్కడ నుంచి పాడేవాళ్ళు కదా, అక్కడ కూర్చున్నప్పుడు కూడా నువ్వు కూడా చప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటే, వాళ్ళతో పాటు ఏకీపిస్తూ ఉంటే నీ పాట కూడా దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మనం గమనించాలి. నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన ఏం చేయాలా? దేవుడు లక్ష్య పెట్టాలి. సుంకరి ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఆ ప్రార్థన ఎంత తగ్గించుకుని, ఎంత దిగజార్చుకుని సుంకరి ప్రార్థన, అయ్యా నీ సన్నిధిలో కనీసం నీ ముఖం చూడటానికి కూడా నేను అర్హుడను, పాపిని నేను, క్షమించు. మన ప్రార్థనలు ఎలా ఉంటాయండి? పరిసేడు ప్రార్థనలో ఉంటాయి. అవునా కదా? ఒక ఆవిడ అంటుందంట, 1,00,000 రూపాయలు ఇచ్చాను మందిరం కట్టినప్పుడు, పాస్టర్ గారు నన్ను లక్ష్య పెట్టట్లేదు. పాస్టర్ గారు ఏం చేయట్లేదు? నువ్వు లక్షలు, కోట్లు నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు లక్ష్య పెట్టాల. దేవునికి స్తోత్రం కలుగుగా. పాస్టర్ గారు లక్ష్య పెట్టకపోయినా పర్లేదు. నువ్వెంత ఇచ్చినా కానీ ఈరోజు నేను చెప్తున్నాను, దేవుడు లక్ష్య పెట్టేటువంటి జీవితమును జీవించగలగాల. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా మనకు యవనస్తుడు కనిపించి అంటున్నాడు, మామూలుగా మాటలు అంటున్నాడు, మా పాస్టర్ గారి మధ్యన మనం పట్టించుకోవట్లేదని, ఇంకో చర్చికి వెళ్ళిపోదాం అంటున్నాడు. ఏం చేస్తాడంట? దౌర్భాగ్యుడని తిట్టాను నేను. ఇంకేం తిట్టాలి మరి? ఏం పట్టించుకోవట్లేదు అన్న. ఈ మధ్యన కొత్త కుర్రలు వచ్చారండి, 4-5 కొత్త కుర్రలు వచ్చారా? ఏమైంది? ఈ పిన్నిస్తే అమ్మ నాన్న పంపిస్తున్నాడు. ఇటు పంపించినప్పుడు ఏమీ సుక్కున్నాడు. ఇటు అత్తమాట అన్ని పనులు నాకే చెప్తారని కొత్త కుర్రలు చెప్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లక్ష్య పెట్టట్లేదు అంటున్నాడు. పినీస్ కావాలని వాళ్ళ పేరే వచ్చేస్తుందండి అమ్మ పాస్టర్ గారి నోట్ అంటాను. నేను అన్నాను, దేవుడు నీ స్థితి మార్చాడు. దేవుడు ఏం చేశాడు? నీ స్థితి మార్చాడు. ఒకప్పుడు పాస్టర్ గారికి ఉపయోగపడినటువంటి నీ స్థితిని ఈరోజు నిన్ను బట్టి 10 మంది పని చేయించేటువంటి కృప దేవునికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అంతేకాని తమ్ముడు లక్ష్య పెట్టట్లేదు అంటావేంటి? గృహదర్శనం రావడం మానేశాడు. అబ్బాయి లేదని వస్తున్నాడు. పోనీ నువ్వు ఇచ్చిన కానుకలు తీసుకోవడం మానేశాడు. అబ్బాయి లేదని తీసుకుంటున్నాడు. మరి దేనికి లక్ష్య పెట్టట్లేదు అంటున్నావు? నీ సేవకుడు నిన్ను చాలా పెరిగిపోయిందండి. మా పాస్టర్ గారికి కారు వచ్చిందని అంటున్నాడు. కారు వస్తే పాస్టర్ గారికి ఏం పెరిగిపోద్ది? ఇంకా ఖర్చు అవుద్ది. కానీ దేవునికి స్తోత్రం కలుగుడు. కానీ బండితో వెళ్ళి వచ్చేసింది కాస్త కార్లు వెళ్ళి వస్తే బాగుంటుందని చెప్పి 100 రూపాయలు 1000 రూపాయలు కొట్టించుకుని వెళ్తాడు. ఖర్చు ఎక్కువైందా
నన్ను తీసుకెళ్తుంది. సరే అన్నీ పోయి ఆలోచించి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత వాళ్ళ పాస్టర్ గారిని ఓ మీటింగ్లో కలిసినప్పుడు, ఏంటి ఫలానా తమ్ముడు బాధపడుతున్నాడు ఎలా అని తెలిసిందంటే, ఆయన బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. ఏం బాధపడ్డాడంటే, అయ్యగారు నేనేమన్నా లక్ష్య పెట్టకుండా లేనండి, వాడు వేసే యాసాలు నా సంఘానికి ఏం తీసుకొస్తున్నాయి, చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. కారు కొనుక్కుని కొత్తలో ఆడే డ్రైవరు, ఆడే తోలేవాడు. నేను పొరపాటున ఒకసారి ఏం చేశానంటే, ఒరే కారు వేసుకుని వెళ్ళిపో, మెల్లి వచ్చే సాయంత్రం మీటింగ్కి వెళ్ళాలి, ఏం నడిచి వెళ్తావు అన్నానండి. ఇటు తిన్నగా ఇంటికి వెళ్తే బాను, ఆ కారు వేసుకుని ఫ్రెండ్స్ చుట్టూ తిరిగాడు. నాకేదో దేవుడు ఎవరో దయించి ఎవరో కొనిస్తే నేనేం చేశాను, ఆ కారుని గత్తా తోలుకుంటున్నాను. అటెంట్ యాసలు వేసినప్పుడు బయట విశ్వాసం నన్ను చూసి నన్ను అడగరా, అది నాకు బాధ అనిపించదా. రెండో కారణం చెప్పాడు. ఇకపోతే ఇటు అటుపోయి ఇటుపోయి మా అమ్మాయిని ఎవడో ప్రేమిస్తే ఆడికి ఈడికి మధ్యలో ఈడు మీడియేటర్, మధ్యలో ఈడు ఎవడో మీడియేటర్. ఇటువంటి యాసలు అయితే నాకు బాధ కలగదా. అందుకే నేను ఏం చేశాను, దూర పెట్టాను. కలిసినప్పుడు చెప్పాను, తమ్ముడు ఈ పనులు నువ్వు చేసావు కదా, అందుకే నీ సేవకు నేను పట్టించుకోవట్లేదు, అందుకే నీ సేవకు నేను చేయట్లేదు. నిన్ను ఆడి దగ్గర సమాధానం లేదు. చేయలేనోడు అయితే ఖచ్చితంగా నోరు తెరిచి ఏం చేస్తాడు, చెప్తాడు. ఆడి దగ్గర ఏం లేదు, సమాధానం లేదు. ఈరోజు దేవుడు మనం లక్ష్య పెట్టట్లేదంటే మన పనులు బట్టి కూడా దేవుడు ఏం చేయడు, మనల్ని లక్ష్య పెట్టాడు. యెషయా గ్రంథంలో అందుకే అంటున్నాడు కదా, ఏమంటున్నాడు తెలుసా, రక్షించనేరకున్నట్లు యెహోవా హస్తము కురచగాను లేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందముగా, నీవు చేసినటువంటి పాపములు దేవుని సన్నిధికి ఏం చేయట్లేదు, నీ ప్రార్థననే ముందుకు చేరనివ్వట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఇశ్రాయేలులారా మీ చేతులు కడుక్కోరా, కొంచెం మీ చేతులు రక్తము చేత నింపబడిందే, నీ చేతులు పాపము చేత నింపబడిందే. పాపము చేతులతో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టేసి నా మొరను దేవుడు అంగీకరించట్లేదంటే దేవుడు ఏమైనా విక్రించబడుతున్నాడు అనుకుంటున్నావా? ఈరోజు చేయకూడని తప్పులు చేసి నువ్వు ఎంత దేవునికి ఇచ్చిన ఎంత చేసినా నేను చెప్తున్నాను, అవేమి కూడా దేవుడు లక్ష్య పెట్టడు. ఆ అర్పణలను నువ్వు పాట పాడినా కానీ దేవుడు ఆ పాటను లక్ష్య పెట్టడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మన భక్తిని ఏం చేయాలండి, లక్ష్య పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును. చివరిగా 4వ అధ్యాయం, ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం చదవాలి. 10వ వచనం, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? కయ్యేనుతో చెప్తున్నాడు దేవుడు. కయ్యేను, ఏడు నీ తమ్ముడు? నేను తమ్ముడికి ఏమైనా కాపలాదారుని అనుకుంటున్నావా? లేదయ్యా, నువ్వు చేసిన పని ఏంటి, ఏమైనా బాగుంది అసలనే? నీ తమ్ముడు రక్తము నేల నుండి స్వరము ఎత్తి నాకేం చేస్తుంది, మొర్ర పెడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కయ్యేనులో కానీ కయ్యేను బ్లడ్లో కానీ ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థించేటువంటి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకు ఉండవలసిన లక్షణం ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలకు మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ వ్యక్తికైతే ప్రార్థన చేసే లక్షణం ఉంటుందో గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తికైతే ప్రార్థన చేసే లక్షణం ఉంటుందో ఆ ప్రార్థన నీకు ఉపయోగపడకపోయి నీ తర్వాత తరాలకు న్యాయం తీర్చడానికి ఉపయోగపడదు. దేవునికి స్తోత్రం కలుగును. హేబెలు జీవితంలో జరిగింది అదే. హేబెలు చచ్చిపోయాడు. ఒకవేళ చచ్చిపోయే లోపు ప్రార్థించేటువంటి సమయం ఉందో లేదో తెలియదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం సత్యమును రుజువు చేసేది ఏంటండి? ప్రార్థన. ప్రార్థన. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి అతి ప్రాముఖ్యం ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థించే లక్షణం. పౌలు శీలలు సంఘము కలిసి ప్రార్థిస్తే చెరసాల సంఖ్యలు బద్దలైపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలు, యేసు ప్రభువు పేట ప్రార్థన చేస్తే ఆది అపోస్తలులు సేవకులు అనేక మందిని స్వస్థపరచగలిగారు. అన్న ప్రార్థన చేస్తే ముయ్యబడినటువంటి గర్భము తెరవబడింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే నీ జీవితాలు కూడా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దావీదు ప్రార్థన చేశాడండి.
క్షమించబడ్డా లేదా? నువ్వు క్షమించబడాలన్న నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయగలగాల. నువ్వు దేవుడి దగ్గర నుంచి కృప పొందాలన్న నీ జీవితంలో ప్రార్థన చేయగలగాల. ప్రార్థన లేనటువంటి జీవితం అంటండి చచ్చిన శవంతో సమానం. క్రైస్తవుడిగా పిలువబడుతూ కనీసం రోజుకి ఒక అర్ధగంటన నీ జీవితంలో నువ్వు ఏముండాలా? ప్రార్థన ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించే లక్షణం ఉంటుందా నీ జీవితంలో? శరీరంలో రోజు పొద్దున్న లేచి ఎన్నింటికి ప్రార్థన చేస్తావు? 6 గంటలకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆవిడ ప్రార్థన చేస్తున్నాను ఆవిడ చెప్పలా, ఒకళ్ళు చెప్తే విన్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని గంటలు లేచి? 6 గంటలు లేచి. ఎన్ని గంటలు చేస్తావు? అరగంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని గంటలండి? అరగంట. ప్రార్థించే లక్షణం. ప్రార్థించే లక్షణం. ఒకసారి మీ పాస్టర్ గారు నేను ప్రార్థించినప్పుడు మన సంఘం అంతటి కోసం చూస్తే తర్వాత టైం చూసుకుంటే గంట అయిపోద్ది. మేము ప్రార్థన స్టార్ట్ చేసి ఎంత అయిపోద్ది? గంట అయిపోద్ది. ప్రార్థనలో నిమగ్నం అయితే అలా వెళ్ళిపోద్ది అంతే ప్రార్థన. నువ్వు ఆపక్కలద్దు దాన్ని ఏం చేయగలదు? ఆపక్కలద్దు. అంటే మనం ఎలా చేస్తామంటే ప్రార్థన చేసినప్పుడు కూడా ప్రభువా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు అని మొదలు పెడుతున్నావు. కానీ స్థుతులు ఒక నిమిషంతో ఆప్ చేస్తున్నావు. ఆప్ చేయకూడదు. నీకు తలుచుకున్న మేలు ఎన్ని జ్ఞాపకం వస్తావు అన్నీ తలుచుకుంటూ నువ్వు ఏం చేయాలా? దేవునికి స్తుతి యాగం అర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్తుతులు చెల్లించుట యథార్థవంతులకు శోభస్కరము. యెహోవాను స్తుతించుట మంచిది. ఒక్కోసారి ప్రార్థించడానికి మనసు రాలేదనుకోండి, ఏదో ఒక పాట పాడుకుంటాం. పాట ద్వారా ఎక్కడికి నడిపించబడతావు? నువ్వు ప్రార్థనలోనికి నడిపించబడతావు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం నీ జీవితంలో. ప్రార్థన లేని జీవితం ఎందుకు పనికిరానటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌరభ్ చిన్ని గారు ఒక పాట మంచి చక్కగా పాడారు. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. పాడదామందరూ. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. పదమందు నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదు. చప్పట్లు కొడుతూ నీ పాదాలు తడపకుండా, స్వరమెత్తి నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము, ప్రార్థనలో మూలుగున్నది మరుగైపోవుట సాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము. చెప్దామా? ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము, ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పాడదామందరూ కూడా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. చెప్తాం. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా
తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. హల్లెలూయా. అయిపోయింది లేదు. దేవునికి స్తోత్రం. మన ప్రయాణము ప్రార్థన చేయకుండా, ప్రభు పాదాలు మన ప్రార్థన తాకకుండా ఏమవకూడదు చెప్పండి, ప్రారంభము అవ్వకూడదు. ప్రార్థన రాకపోతే దేవుణ్ణి అడగమే. ఒక యవనస్తుడు రోజు నేను చూసి ఆశ్చర్యపోయాను, యూట్యూబ్లో సాక్ష్యం చెప్తా అంటున్నాడు, నాకు ప్రార్థన రాదండి. 2 నెలలు ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా? ప్రార్థనలో, ప్రభు నాకు ప్రార్థన నేర్పించు, ప్రార్థన నేర్పించు, ఇదే ప్రార్థన చేసేవాడంట. 2 నెలలు అయిన తర్వాత అతని ప్రార్థన చాలా యుక్తమైన ప్రార్థనగా చేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. హేబేలు యొక్క రక్తములో ఉన్న స్వభావము ప్రార్థించే స్వభావం. క్రైస్తవుడు రక్తంలో ఉండవలసింది ఏంటి తెలుసా? ప్రార్థించే స్వభావం ఉండాలి. ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినే కాదు, సంతోషము కలిగినను దేవుడికి ఏం చేయాలా? చాలామంది సంతోషం వస్తే ప్రార్థన చేయరు. సంతోషం వస్తే ఏం చేయరు? ప్రార్థన చేయరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఆలస్యం అయిపోయింది కానీ ముందు తెలుసుంటే నేర్చుకుందును. అమ్మాయిని ఇచ్చాడంట దేవుడు. ఏమిచ్చాడంట? అమ్మాయిని ఇస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి అంట అత్తగారుని వాళ్ళ అమ్మని స్వీట్లు పంచిపెట్టరా అందరికన్నా ఇస్తే, ఈడేం చేశాడంటే ముందు అవి పక్కన ఎట్టేసి ఆ ఎదురుగుండా చర్చలో కలిపి ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే ఏంటి? ప్రార్థించగా దేవుడిచ్చినటువంటి ప్రతిఫలానికి ముందుకు ఎవరు మొరపెట్టుకున్నాడో దేవునికి మొరపెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థించే స్వభావం ఉండాలి. ఏముండాలండి? ప్రార్థించే స్వభావం. నువ్వు ప్రార్థన చేయకపోతే పాపము చేస్తున్నట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపము చెయ్యకపోతే, చెయ్యలేని ఎడల ఏం చేస్తున్నట్టంట? పాపం చేస్తున్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కుర్రోడు వచ్చి అన్నాడు, అన్నీ నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఏంటి సమస్య అన్నాను. ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే చిరాకనియా. ఎక్కువసేపు ప్రార్థన చేయాలంటే 5 నిమిషాలు చేయరా అన్నాను. 5 నిమిషాలు చేసుకోవడం మొదలెట్టాడు. చేస్తున్నావా అన్నాను. రోజు 5 నిమిషాలు చేస్తున్నాను. ఏమనుకోగానే అప్పుడు తప్పు చెప్పాను, పొరపాటున 10 నిమిషాలు ప్రార్థన చేయన్నాను. ఏమన్నాను? నువ్వు తప్పు చెప్పడం పెట్టాను, అదే పొరపాటున చెప్పేసాను రా ఆదమరుపుని 5 నిమిషాలు ప్రార్థన చేయమని 10 నిమిషాలు చేయన్నాను. 10 నిమిషాలు చేయడం మొదలెట్టాడు. అలా 20 నిమిషాలు చేయమన్నాను, అర్ధగంట చేయమన్నాను, 40 నిమిషాలు చేయమన్నాను. దేవుడికి స్తోత్రం కలుగును. 40 నిమిషాలు ప్రార్థన చేస్తాడు యవనస్తుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన మీ పరిస్థితులను మార్చేది, మీ స్థితిగతులను మార్చేది, మీ ప్రతి పరిస్థితులను కూడా నిలబెట్టేటువంటిది ప్రార్థనే. నెహెమ్యా ప్రార్థన చేస్తూ యెరూషలేము పడిపోయిన ప్రాకారంలో కట్టలేని పరిస్థితులు నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తున్నా? అయ్యా నా చేతులను బలపరచు, నా చేతులను బలపరచు. ఏ పరిస్థితి అయినా కానీ నేను చెప్తున్నాను, సంతోషంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేయాలి దేవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హేబేలు రక్తము మొరపెట్టగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన న్యాయము చేకూరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే సువార్తల్లో, ప్రియమైన లోక సువార్త 18వ అధ్యాయంలో రాయబడుతున్న మాట ఏంటి తెలుసా? విసుగగా నిత్యము ప్రార్థన చేయండి అనడానికి యేసుప్రభువు ఉపమానం చెప్పారు. ఏం చెప్పారు? న్యాయం గురించిన ఉపమానం చెప్పాడు. ఒక అన్యాయస్తుడి దగ్గరికి ఒక విధవరాలు నిత్యము మానక విసుగక నిత్యము వెళ్ళింది. తన న్యాయం పొందుకుంది. నువ్వు ప్రార్థన చేయి. ఈ రోజు కాకపోతే రేపన్న దేవుడు ఆ ప్రార్థనకి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. విసుగక నిత్యము ప్రార్థన చేయగలగాలి. ఎలా ప్రార్థన చేయాలండి? విసుగక నిత్యము. నీ పరిస్థితి ఏదైనా, నీ స్థితిగతులు ఏమైనా చెప్తున్నాను, దేవుడు మార్చేటువంటి వాడు. నీ పరిస్థితులు మార్చేటువంటి వాడు. నువ్వు ఏది ఇది అసాధ్యం కాదనుకుంటున్నావా? దేవుడు అదే సాధ్యపరచగలడు. ఏకాకిగా ఉంటాననుకుంటున్నావా? కాకులతో పోషించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయ్యా నా చుట్టూ శత్రువులే ఉన్నారు, నాకు ఎటు వెళ్ళటానికి విశాలత లేదు. ప్రార్థించగా కీర్తనగారుని అంటున్నాడు, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు
ఆయనే. నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఇరుక్కుపోయినటువంటి సమస్యల నుంచి ఏం కలిగజేస్తాడు దేవుడు? విశాలత. 5 లక్షణాలు చెప్పాను హేబేల్ దగ్గర నుంచి. ఎన్ని లక్షణాలండి చెప్పాలా? ఎన్ని లక్షణాలు? 5. లెస్సే సౌండ్ రాకూడదు నాకు. సౌండ్ రాకూడదు నాకు. 5 లక్షణాలు చెప్పాను. మొదటిది ఏంటండి చెప్పండి? మొదటిది ఏంటి? విశ్వాసం. రెండవది ఏంటి మర్చిపోయారా? శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు. మూడవది సాక్ష్యం పొందుకున్నవాడుగా ఉన్నాడు. మూడవది ఏంటండి? సాక్ష్యం పొందుకున్నాడు. నాలుగవది చెప్పాలా? నాలుగవది ఏంటి? గుర్తింపు పొందుకున్నవాడుగా ఉన్నాడు. లక్ష్య పెట్టబడ్డాడు దేవుని చేత. దేవుని చేత ఏం చేయబడ్డాడో? గుర్తింపు పొందాడు దేవుడి దగ్గర. 5వది ప్రార్థన కలిగి ఉన్నాడు. చెప్పండి, మొదటిది ఏముండాలి మనకి? విశ్వాసం ఉన్నాడు, శ్రేష్టమైన అర్పణ ఇస్తాడు. విశ్వాసం ఉండి శ్రేష్టమైన అర్పణ ఇచ్చిన వాడు ప్రియమైన దేవుడు గొప్ప సాక్ష్యం పొందుకుంటాడు. గొప్ప సాక్ష్యం పొందుకున్నాడంటే దేవుని చేత గుర్తింపు పొందుకుంటాడు. గుర్తింపు పొందుకున్నాడు దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా ఈ లక్షణాలు నీలో ఉండగలగాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడదాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం, ప్రభువా హేబేలు దగ్గర లక్షణాలు మా దగ్గర లేవేమో అయ్యా. అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగేటువంటి దేవుడవు. మేము ఏది సాధ్యపడదనుకుంటామో దాన్ని సాధ్యపరిచేటువంటి దేవుడవు.